దసరా సినిమాలో ప్రతినాయకుడిగా నటించి తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మలయాళ నటుడు షైన్ టామ్ చాకో చేసింది తక్కువ సినిమాలే అయినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఒకవైపు సినిమాలతో పాటు మరోవైపు వివాదాలతో ఎప్పుడూ ఉంటాడు షైన్. ఈ మధ్య కాలంలో డ్రగ్స్ వాడుతూ దొరికిపోయాడు ఈయన. ఒక హోటల్లో డ్రగ్స్ వాడుతున్నారన్న పక్క సమాచారంతో పోలీసులు వెంబడిస్తే అక్కడి నుంచి పారిపోయాడు. 2 రోజుల తర్వాత మళ్లీ ఆయనే పోలీసుల ముందుకు వచ్చి లొంగిపోయాడు. ఆ తర్వాత పరిస్థితులు అందరికీ తెలుసు. అయితే తాజాగా ఈయన కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. షైన్ టామ్ ప్రయాణిస్తున్న కారు ఘోర రోడ్డు ప్రమాదానికి లోనైంది. ఈ ప్రమాద సమయంలో కారులో షైన్ తో పాటు అతని సోదరుడు, తండ్రి ఉన్నారు. వీళ్లంతా కలిసి కారులో త్రిశూర్ నుంచి బెంగళూరుకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే వాళ్ళు ప్రయాణిస్తున్న కార్ తమిళనాడులోని ధర్మపురి జిల్లా పాలకొట్టై సమీపంలోకి రాగానే ఎదురుగా వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో చాకో తండ్రి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. చాకోతో పాటు సోదరుడు, డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇద్దరిని చికిత్స నిమిత్తం ధర్మపురి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం షైన్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. లారీని బలంగా ఢీకొట్టడంతో కారులో ఉన్న అందరికీ తీవ్ర గాయాలయ్యాయి. షైన్ టామ్ చాకో తండ్రి స్పాట్లోనే చనిపోవడంతో అతని కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. షైన్ తో పాటు ఆయన సోదరుడు, డ్రైవర్ పరిస్థితి కూడా విషమంగానే ఉంది. మరో 24 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేమంటున్నారు ధర్మపురి గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్స్. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి ప్రైవేట్ హాస్పిటల్స్ కు షిఫ్ట్ చేస్తామని చెప్పారు. ఈ విషయం తెలిసిన వెంటనే షైన్ టామ్ అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. మలయాళంతో పాటు తెలుగు, తమిళంలో కూడా వరుస సినిమాలు చేస్తున్నాడు ఈయన. మన దగ్గర నాని దసరా సినిమా తర్వాత ఈ విలన్ కు డిమాండ్ బాగా పెరిగిపోయింది. మొన్న సంక్రాంతికి విడుదలైన బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమాలో పాజిటివ్ క్యారెక్టర్ చేసి మెప్పించాడు షైన్. ఈయన త్వరగా కోలుకోవాలని మనం కూడా దేవుణ్ణి కోరుకుందాం.